రెడీగా ఉన్నారు చూద్దాం. హలో 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 నమస్కారం అండి. హలో నమస్కారం మేడం. మీ పేరు? నా పేరు కమలాకర్ అండి. అలాగే కమలాకర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఇక్కడ ఖైరతాబాద్ లో ఉంటానండి. ఓకేనండి, మేడం ఉన్నారండి, మాట్లాడండి మీ సలహాలు, మీ సమస్యల గురించి. ఆ, నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. హలో మేడం, నాది నేను హోటల్ ఫీల్డ్ లో పనిచేస్తాను మేడం. ఏం ఫీల్డ్ అండి? హోటల్ అండి. హోటల్ ఫీల్డ్, ఓకే అవునండి. చెప్పండి. ఇది ఒంటి నిండా ర్యాషెస్ లాగా వచ్చాయి మేడం, ఓకే ఎర్రగా అక్కడక్కడ. అయితే ఈ మధ్య మెడిసిన్స్ వాడాను నేను. ఓకే హలో చెప్పండి చెప్పండి. అదే మెడిసిన్స్ వాడానండి, అయినా తగ్గలేదండి. అంటే అది మీకు చాలా ఇయర్స్ నుంచి ఉందండి, రీసెంట్గా వచ్చిందా? రీసెంట్ గా వచ్చిందండి, 1 మంత్ అంతే, అంత ముందు లేదు. మీరు భోజనం ఇంటి దగ్గర చేసి వెళ్తారా, లేకపోతే ఎక్కడైతే హోటల్లో పని చేస్తున్నారో అక్కడే హోటల్లో తింటారా? చేస్తానండి, హోటల్లోనే చేస్తా. ఇప్పుడు హోటల్లో మీకు ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసిన ఫుడ్ ఉండదు కదండి. ఒకటి, మీరు చాలా ఇయర్స్ నుంచి తింటున్నా కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఆ ప్రొఫెషన్లో లేట్గా తింటారు, రాత్రి కూడా చాలా లేట్గా తింటారు. అది జీర్ణం అవ్వదు కదా. అది జీర్ణం అవ్వకుండా పెద్ద ప్రేగులో చిన్న ప్రేగులో చాలా చోట్ల దాని సెడిమెంట్స్ ఉండిపోతాయి, ప్యూట్రిఫై అయిపోతుంది ఫుడ్. అది మలినాలుగా స్కిన్లో నుంచి బయటకు వస్తుంది కదా. మీరు వీలైతే ప్రొఫెషనల్గా హోటల్లో ఉండడం తప్పు కానే కాదు, కాకపోతే ఇంటి భోజనం తీసుకెళ్ళడం అలవాటు చేసుకోండి. మీ ప్రొఫెషనల్గా మీరే యజమాని అయితే మీరు టైం తీసుకోండి. మీరు ఎవరి కిందన్నా పని చేస్తే పర్మిషన్ తీసుకుని ఆన్ టైం ఫుడ్ తినండి. అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు అందరూ కూడా మజ్జిగ తాగడం అనేది అసలు కల్చర్లోంచే వెళ్ళిపోయింది. పూర్వం ఎవరైనా ఇంటికి వస్తే మజ్జిగ ఇచ్చేవారు.